ఒక చిన్న కథ. విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూసి అందరూ ఆమెను కళావతి అని పిలిచేవారు. ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది, భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు అని. తర్వాతి రోజులలో ఆమె రామానుజుల వారి గురించి అనేక విషయాలు వినది. నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకుల నుండి అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత రామానుజుల వారు వచ్చారు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేక మంది భక్తులు అందరూ చకచకా నడుచుకుంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు నా వెంటరా అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి ఆయన వెంటే పోయింది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లో పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రకరకాల తినుబండారాలు అన్నీ అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు. వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తాను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. తన దగ్గర ఏమున్నదో వెతుకుతున్నది. ఆ చిన్న నాణ్యం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని పక్కనే కనపడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ్డ నూనె ఇవ్వమన్నది. ఆ నాణ్యం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది. ఇదిగో, ఈ పిలికి తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుని ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడింది. భగవానుడి కోసం అనేటప్పటికీ శెట్టి మెత్తపడ్డాడు. పిలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్ని పట్టుకొని పోయి రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసుకేస్తే రాలినంతమంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి పరిమిద ఒకటి కనబడితే దానిలో ఈ ఒత్తుని వేసి వెలిగించింది ఈమె. దాని ముందు మోకరిల్లి, స్వామి, నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏమీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకటను పాలదొల్లాలి. ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సహాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలని అనుకుంది. ఆ రోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కొక్కటిగా కొడిగట్టాయి. కాని బిచ్చగత్తె వెలిగించిన దీపం మట్టుకు తెల్లవారు వచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది. తెల్లవారుజామున దీపపు ప్రమిదలన్నిటినీ సేకరించి ఒక చోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి దీపంలోని ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయం పూట దీనితో పని లేదు, ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు అని దాన్ని ఆర్పేబోయాడు. అతను ఎన్నిసార్లు ఆర్పేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది. దీన్ని గమనించిన స్వామి నవ్వి అతన్ని వరిస్తూ, ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు, అనేక మందికి ఆసరవుతుంది. జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె ఈసరికే పరిశుద్ధరాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో దీపాకాంతి అనే పేరు గల మహాభక్తురాలవుతుందని అన్నారు. మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.